మాదైతే చాలా చాలా మధ్యతరగతి కుటుంబము. మా సొంత తల్లిదండ్రులతో ఉన్నప్పుడు కూడా మేము చాలా ఆర్థికంగా అసలు ఏమీ లేని వాళ్ళమే. చాలా చిన్న చిన్న నార్మల్‌గా బతికేవాళ్ళము. కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత బ్రతకటం అంటే ఏంటో నేర్చుకోవాల్సొస్తుంది. ఎందుకంటే కాలం మారే కొద్దున డబ్బుకే విలువ ఉంది తప్ప మనుషులకైతే అస్సలు విలువ లేదు. సో, చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూనే ఉన్నాము. ఇప్పటి వరకు కూడా పడుతూనే ఉన్నాము. చిన్నప్పుడైతే తల్లిదండ్రుల కష్టాలు చూస్తూ పెరిగాము. ఇక్కడికి పెళ్ళైన తర్వాత భర్త కష్టాలను చూస్తూ అయితే బతుకుతున్నాము. కానీ దేవుడు మాకంటూ ఒక రోజు ఎప్పుడిస్తారనేసి ఎదురు చూస్తున్నాము. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా సుఖంగా బతికిన రోజైతే లేదు. ప్రతిరోజు ప్రతి గంట కష్టపడుతూనే బతుకుతున్నాము. ఇప్పుడు వరకు కూడా నెలంతా కష్టపడుతూ ఉంటే నెల అయిపోయేసరికి అద్దులు కడుతూ ఉంటుంటే చాలా చాలా కళ్ళ వెంట నీళ్ళు ఒకటేనమాట. అంత కష్టం ఉండిద్ది. సో, ఇంకా ఇక కాటికెళ్ళేదాకా కూడా ఇక ఇలానే ఉంటామేమోనని దిగులుగా ఉంది. గ్రోత్ కూడా రావట్లేదు. ప్రయత్నిద్దాము, తప్పేముంది, ప్రయత్నిస్తూనే ఒకవేళ అలా వెళ్ళిపోవాలి, ఇలానే వెళ్ళిపోవాలి అనుకుంటే అలానే వెళ్ళిపోదాం. ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్లరు. కాకపోతే చిన్నప్పటి నుంచి కూడా కష్టాలలోనే పుట్టాము, కష్టాలను చూస్తూనే పెరిగాము. కష్టం మొన్నటిదాకా కూడా జాబులు చేసి కష్టపడుతూనే ఉన్నాము. ఇంకా వయసు అయిపోతుంది, ఏజ్ పెరిగిపోతుంది, ఏజ్తో పాటు అన్నీ వచ్చేసేస్తున్నాయి. మరి ఇప్పుడన్నా కనీసం కూర్చుందామంటే ఇంకా కష్టాలు ఇప్పుడే మొదలైనయి. అసలు ఏంటో కష్టాలనేవి నాకు ఇప్పుడే మొదలైనయి అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడంటే మన తల్లిదండ్రులు మనతో పాటు ఉండి కష్టమంతా అదిపడి ఎప్పుడు మనకి సుఖం అందించాలనే చూసేవాళ్ళు. కానీ మరి అక్కడి నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత మరి ఏదైనా కానీ తల్లిదండ్రులు ఉన్నట్టుగా మనకి ఎవ్వరూ ఉండరు. నాకేమో తల్లిదండ్రులు లేరు. ఇక్కడికి వచ్చి చూస్తేనేమో హైదరాబాదులో ఇల్లు లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పరిగెత్తుతూ ఎక్కడ ఆగిపోదామా, ఎక్కడ అలిసిపోయి అప్పటిదాకా పరిగెత్తి ఎక్కడ కూర్చుందామని నేనైతే చాలా చాలా వెయిట్ చేస్తూ